నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన, పోలవరం ఎడవ కాలువను పరిశీలించనున్న సీఎం. తల్లికి వందనం పథకానికి విధి విధానాలు ఖరారు, 15,000 రూపాయలతో పాటు విద్యార్థులకు కిట్స్ పంపిణీ. ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఈ నెల 18న శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం. ఈ నెల 16న ఏపీ కేబినెట్ సమావేశం, కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం. ఇవాళ వివిధ శాఖల అధికారులతో సీఎం భేటీ, పలు కీలక అంశాలు చర్చించనున్న రేవంత్. నేడు గాంధీ భవన్ కు కురియన్ కమిటీ, తెలంగాణలో 8 స్థానాల్లో ఓటమి అంశంపై కమిటీ చర్చ. నేడు జీవో 317 పై మంత్రివర్గ ఉపసంఘం భేటీ, సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సమావేశం. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించనున్న కుమారస్వామి, అధికారులు, కార్మిక సంఘాలతో కేంద్ర మంత్రి భేటీ. తెలంగాణలో 15 మంది ఐపీఎస్లు బదిలీ, రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ. ఆదిలాబాద్ లో నేడు రైతు భరోసాపై సదస్సు, పాల్గొననున్న భట్టి, సీతక్క, పొంగులేటి, తుమ్మల, శ్రీధర్. కర్నూలు జిల్లాలో విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు, అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు. వీధి కుక్కల నియంత్రణపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం, కుక్కల నియంత్రణకు నిపుణుల కమిటీ వేయాలని ఆదేశం. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు, మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్. వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్, నీరు నిలిచే ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాలే కీలక కుట్రదారుడు, అభియోగాలు దాఖలు చేసిన ఈడీ. నీట్లో మాల్ ప్రాక్టీస్ జరగలేదన్న కేంద్రం, ఇవాళ విచారించనున్న సుప్రీంకోర్టు. రష్యా పర్యటన అనంతరం భారత్ కు చేరుకున్న మోడీ, 3 రోజుల పాటు రష్యా, ఆస్ట్రియాలో పర్యటించిన ప్రధాని. యుద్ధంలో రష్యాకు ఓటమి తప్పదు, అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు. ఐక్యరాజ్యసమితి సమ్మిట్ కు తెలుగు విద్యార్థులు ఎంపిక, 1M 1B సమ్మిట్ లో పాల్గొననున్న తెలంగాణ స్టూడెంట్స్. స్టార్ లైనర్ లోనే సురక్షితంగా తొలగిస్తాం, తిరిగొస్తాం ధీమా వ్యక్తం చేసిన వ్యోమగామి సునీత విలియమ్స్. కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.